సాధారణంగా రాఖీ పండుగ రోజు ఆడవాళ్లు తమ తమ్ముళ్లకు అన్నయ్యలకు రాఖీ కట్టి గిఫ్ట్ ఏమి ఇస్తామని అడుగుతుంటారు. కానీ బబితా అగర్వాల్ గారు తన అన్నయ్య పవన్ కుమార్ కు పునర్జన్మనిచ్చింది. గుజరాత్ లోని జెత్పూర్ సిటీకి చెందిన 53 వయసున్న పవన్ కుమార్ బగ్రా గత కొన్ని సంవత్సరాల నుండి కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వీలైనంత తొందరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్ తేల్చి చెప్పేశారు. దాంతో పవన్ కుమార్ గారి భార్యా పిల్లలు కిడ్నీ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ కిడ్నీ ఆయనకు సెట్ అవ్వలేదు. దీంతో పవన్ కుమార్ ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పవన్ కుమార్ చెల్లెలు బబితా అగర్వాల్ గారు ఏమాత్రం ఆలోచించకుండా అన్నయ్య ప్రాణాలు కాపాడుకోవాలని కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. డాక్టర్స్ ఆమెకి టెస్టు చేసి ఆమె కిడ్నీ సరిపోతుందని జూలై 29వ తేదీన సర్జరీ చేసి బబితా అగర్వాల్ కిడ్నీని తన అన్నయ్య పవన్ కు అమర్చారు. వారం రోజుల్లోనే ఇద్దరు కోలుకున్నారు. రాఖీ పండుగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి నా అన్నయ్య నాకు కావాలి, అతడికి కిడ్నీ అవసరమైతే అది ఇవ్వడం నా ధర్మం అని చెప్పింది. ఆస్తుల కోసం కొట్టుకొని కోర్టుల వరకు వెళ్లి ఈ రోజుల్లో బబితా అగర్వాల్ గారి లాంటి చెల్లెలు ఉండడం నిజంగా పవన్ కుమార్ గారి అదృష్టం. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.